హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే ఇప్పుడు వీళ్ళకి పెళ్లి అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజా అయిపోతాడు. తర్వాత అన్న వీళ్ళు పాలిటిక్స్ అయితే ఉంటాయి జనరల్ గా. అంటే తర్వాత కూడా ఈ పాండురాజుకి పిల్లలు కలగరు, గాంధారికి ప్రెగ్నెన్సీ అవుతుంది. అక్కడ కూడా స్టోరీ జరుగుతాం అంటే వాళ్ళ పిల్లలు జరుగుతారేమో, కలుగుతారేమో నాకన్నా ఫస్ట్, ఇట్లా జరుగుతూ ఉంటాయి. అసలు ఏం జరుగుతామో దానికన్నా ముందు ఏం జరిగిందంటే కుంతి మొదటి భార్య రెండో వివాహం చేసుకుంటారు పాండు రాజు మాద్రి. చాలా మందికి తెలియదు, పాండవులు అందరు కుంతి పుత్రులు అనుకుంటారు. దట్స్ అ బ్యూటీ ఆఫ్ మదర్హుడ్ అండి. అంటే మాద్రి చనిపోయిన తర్వాత కూడా కుంతీదేవి 5 పిల్లల్ని ఎలా పెంచింది అంటే తన పిల్లల్లాగా పెంచింది. కాబట్టి చాలా మందికి అసలు ఇద్దరు తల్లి పిల్లలు అని తెలియదు అనమాట, అందరు కుంతి పిల్లలే అనుకుంటారు. సో మాద్రితో వివాహం అయిపోతుంది, ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు పాండురాజు. అయితే ఇప్పుడు వీళ్ళు పిల్లలు పెద్దగా అయ్యారు కదా, మరి ఎవరు రాజు అవ్వాలి అనేసరికి మొదటి కుమారుడు ఎవరైతే ఉన్నారో అంధుడు కాబట్టి, అంటే శారీరకంగా ఇనేబుల్ కాబట్టి, డిసేబుల్డ్ కాబట్టి మనం వాళ్ళని రాజుగా చేయలేము, ఒక నియమం అనేసరికి చేయలేము అనేసి పాండుని రాజు చేస్తాడు. బట్ పాండు ఎంత మంచివాడు అంటే అన్నయ్య మీద శ్రద్ధ, ప్రేమ. అలా ఉండడం అన్నయ్య తప్పు కాదు కదా. కాబట్టి ఇది చదవండి మీరు, మహాభారతంలో ఉంది, అన్నయ్యనే కూర్చోబెట్టారు కానీ కార్యం నేను చేస్తా. సేమ్ లైక్ రామాయణ. అసలు భరతుడు రాజుగా అయినా కూడా భరతుడు శాసించలేదండి, రామ సేవకుడుగా శాసనం చేశాడు. అలాగే అన్నయ్య నువ్వే కూర్చో కానీ నేను శాసనం అంటే పనంతా నేను చూసుకుంటాను అన్న శ్రద్ధతో అలాగా కార్యం చేస్తారు. రాజ్యపాలన చేస్తాడు, చాలా ఆర్థికంగా కూడా ఒక రాజ్యాన్ని మంచి స్థితికి తీసుకొస్తాడు అనమాట. అలాగా జరిగిన తర్వాత ఇంకా బయటికి ట్రిప్స్కి వెళ్తుంటాం కదండి, అలా అన్నట్టుగా ఇద్దరు భార్యలతో కూడా ఒకసారి బయటికి వెళ్తారు. అక్కడ ఏమవుతుందంటే ఒక ఋషి, ఒక ఏమంటారు డీర్స్ అన్నమాట, వాళ్ళిద్దరు జింకలు, ఆ జింకల కలయిక జరుగుతున్నప్పుడు తెలియకుండా బాణం వదిలేస్తాడు పాండురాజు. అయితే కలయిక అంటే శారీరక కలయిక జరిగేటప్పుడు అలాంటి టైంలో బాణం తాకడము, దానివల్ల పురుషుడు చనిపోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఋషిగా మారతారు. అంటే దేహం మారి ఒక ఋషి పత్ని సంగమం చేస్తున్నప్పుడు బాణం తాకింది. మరి భర్త చనిపోయాడు కదా, భర్త చనిపోతున్నప్పుడు శాపం ఇస్తాడు, నువ్వు కూడా ఇలాగ కామంతో నీ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా శరీరం వదిలేస్తావు అంటారు. బై మిస్టేక్ జరిగింది, తెలియకుండా జరిగింది, కానీ శాపం అయితే తాకుతుంది, ఇంకా ఋషి శాపం బాధలో తాకింది కాబట్టి మరి అది శాపం అయితే ఉంది, ఏం చేయాలి, ఇంకా సంతానం లేరు. సో భార్యలిద్దరిని కూడా దూరం పెడతాడు, మరి సంతానం కలగలేకపోతుంది, లోపల నుంచి బాధ. అలాగే ఒకసారి ఏమవుతుందంటే వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు మార్ద్రికి చూసి తినకి మనసులో కామం అనేది కలుగుతుంది. అప్పుడు ఆ భావనతో మార్ద్రి స్పర్శ చేయంగానే తను దేహం వదిలేస్తాడు. అయితే మార్ది కనిపిస్తుంది అనమాట, అయ్యో నేనన్నా కంట్రోల్గా ఉండాల్సింది కదా, నేను కూడా అలాగే తన దగ్గరికి వెళ్ళడం వల్ల నా భర్తను నేను కోల్పోయాను అనేసి నేను సతీ సహగమనం చేస్తాము అంటుంది. సో హియర్ ఐ వాంట్ టు టెల్ యూ అండి, సతీ సహగమనం అనేది ప్రథ కాదు. అంటే ప్రథ అంటే ఏమంటారు మనము, ఒక ట్రెడిషన్ దేన్ని అంటామంటే భర్త చనిపోతే ప్రతి ఒక్క భార్య చనిపోవాల్సింది కంపల్సరీ, ఇది వేదం చెప్పింది అంటే దాన్ని ప్రథ అంటాం. అలా లేదు, ఎందుకంటే మీరు చూడండి దశరథ మహారాజు వెళ్ళిన తర్వాత 3 భార్యలు ఎవరన్నా వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు కదా. మీరు అన్ని పురాణాలు చదవండి, ఎక్కడ కూడా లేదు. సో కొన్ని చోట్లలో ఏముంది అంటే ఆ భార్యలు బాధతో భర్త లేడు ఇంకా నేను ఎందుకుంటాను, నేనే చనిపోతాను అని వాళ్ళకు వాళ్ళగా వెళ్ళడము సతీ సహగమనం అనేది ఉండేది. దట్ వాజ్ అంటే వాళ్ళ ఫ్రీ విల్ తో చేసేవాళ్ళు. మనం గనక చూస్తే రాణి పద్మావతి తనైతే జోహర్ చేసిందో, భర్త లేడు అంటే ఇంకా నేను బతకను. ఇప్పుడు ఆడవాళ్ళు ఏమంటారు, మరి నేనేం చేయాలి, భర్త చనిపోయాడు యుద్ధంలో, నేనేం చేయాలి, నేను ఉన్నాను, నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను, లేదు అంటే ఏమంటారు ఆయన వచ్చాడు నన్ను చేశాడు కాబట్టి నేను అని అనుకుంటాం మనం. అలా లేరు వాళ్ళు, లోపల నుంచి క్షత్రాని అనమాట. ఏంటిదంటే నా భర్త లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి, నేను వెళ్ళిపోతా. సో దట్ ఫ్రీడమ్ వాజ్ గివెన్, కానీ అది ప్రథ అన్నది కాదు, కంపల్షన్ అనేది లేదనమాట అలాగా. సో అదొకటి మనం మైండ్ చేయాలి, ఎందుకంటే మన శాస్త్రాలని వికృతంగా చేసి మనం చెప్పడము, మనం అదే అనుకోవడము. ఎప్పుడు ఈ క్వశ్చన్ అడగారండి, ఈ సెక్యులర్ ముఖాలన్నీ కూడా ఇట్లాంటివి వేస్తారు కదా, సతీ సహగమనం. మరి రాముల తల్లి వెళ్ళలేదు అని ఎందుకు అడగరు ఎవరు, అది కూడా ఫేమసే కదా, ఎందుకు అడగరు? సో ఇట్లాగనమాట అనుకూలంగా ఉన్నవి తీసుకోవడము, దాన్ని ఒక పెద్ద ఇదిగా చేయడము, మన శాస్త్రాలని వక్రీకరించడము అనేది జనాలు చేస్తున్నారు. బట్ ప్రథ అనేది లేదు. సో మారుతి అనేది సతీ సహగమనం చేసేస్తుంది. ఇప్పుడు కుంతి మాత, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎపిసోడ్ అండి. అసలు ఒక్క తల్లి
పిల్లల్ని ఎలా పెంచింది. సో సతీ సహగమనం అనేది మాద్రి చేస్తుంది అనమాట. తర్వాత కుంతి మాత పిల్లల్ని ఎలా పెంచుతుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎపిసోడ్. ప్రతి ఒక్క పేరెంట్, తల్లి తండ్రులు అయిన వాళ్ళు లేదంటే కాబోయే వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ చదవాలండి. పిల్లల పెంపకంలో చాలా తేడా ఉంటుంది. పిల్లలు ఎలా అవుతారు ఫ్యూచర్ లో అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళని ఎలా పెంచాము అనేసి. సో మనం గనక చూస్తే చిన్నప్పటి నుంచి ఈ పాండవులకి ఏంటిదంటే ఈజీగా చెట్టెక్కేస్తారు. అంటే వనవనంలో ఉంటారు కదా. సో ఇట్ ఇస్ నో కంఫర్ట్స్ అనమాట. ఇప్పుడు పేరెంట్స్ కి ఏమైపోయింది అంటే మొత్తం కంఫర్ట్ ఉండాలి. స్కూల్స్ లో వస్తే కూడా అడుగుతారు ఏసీ ఉందా అండి, ఏసీ లేకుండా మా పిల్లలు ఉండరండి, టైం కావాలి, కింద పడ్డాడు అమ్మో కింద పడ్డేసారు. ఆ పిల్లలు ఎడవడం కన్నా ఫస్ట్ పేరెంట్స్ చేస్తున్నారు. సో పిల్లలకి కొంచెం బాధ కలగకూడదు. పిల్లలు పెన్సిల్ అడిగారు అంటే ఒక పెన్సిల్ అంటే 10 పెన్సిల్ తెచ్చిస్తున్నారు. సో అన్ని రకాల కంఫర్ట్ ఇస్తే వాళ్ళు మంచిగా అవుతారు అనుకుంటున్నారు. కానీ అలాగా పెంచకూడదని మహాభారతం చెప్తుంది. వాళ్ళు ఎంత ప్రకృతిలో పెరిగారు, ఎంత ఆడుకున్నారు అన్నది వాళ్ళకు ఫిజికల్లీ మెంటల్లీ కూడా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నారు, ఏదో పురుగు కనిపించే ఉంటుంది, భయపడి మన పిల్లలు అమ్ము అనగానే వాళ్ళు ఫ్రీజ్ అయిపోతారు, రక్తం చూడంగానే భయపడిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు దేశ కార్యం. సో చిన్నప్పటి నుంచి కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అది చాలా డిఫరెన్స్. మనం కౌరవుల పాండవుల్లో మనం తర్వాత చూస్తాం అనమాట. పాండవులు ఎప్పుడైతే కౌరవుల దగ్గరికి వెళ్తారో అంటే హస్తినాపురానికి వెళ్తారో దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అన్ని అనుకూలంగా ఉన్న పిల్లలు వీళ్ళు కౌరవులు, వాళ్ళకి ఏంటిదంటే కొంచెం ఇన్సల్ట్ చేస్తే నచ్చదు. అరే మా అమ్మని మాతో మాట్లాడి నువ్వు మాట్లాడతావా, అట్లాంటి మెంటాలిటీలో పెరిగే వాళ్ళు సమాజంలో ఏ కార్యం చేయలేరండి. వాళ్ళు ఒక మంచి భర్తగా అంటే మేల్ ఆర్ ఫీమేల్ మంచి స్పౌస్ గా మారలేరు, సమాజంలో కార్యం చేయలేరు, ఒక మంచి ఆఫీస్ లో పని చేయలేరు. అదే దట్స్ అ ప్రాబ్లమ్ విత్ జెన్జీ అంటారు కదా. సో వాట్ వీ హ్యావ్ హర్డ్. ఎందుకు అలా జరిగిందంటే అన్ని కంఫర్ట్స్. నేను నా పిల్లల్ని ఎవరు ఇన్సల్ట్ చేయకూడదు, అన్ని నచ్చినవే కావాలి. పేరెంట్స్ లోన్ చేస్తారు కానీ పిల్లలకి మంచి బట్టలు కావాలి. సో అలాంటి కంఫర్ట్ లో కాదు. కుంతి మాత చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు మంచి మారల్ స్టోరీస్ చెప్పి పెంచింది. ఎవరితో? ఋషులతో పెంచింది. మనం ఎవరినైతే చూస్తామో అలా మనం మారుతామండి. నేను జపం చేసేటప్పుడు మా తమ్ముడు పాప, నేను హరే కృష్ణ కృష్ణ మనం ఇలా చేసేటప్పుడు తను కూడా నాలాగే షాల్వా వేసుకొని ఇలా తీసుకొని కృష్ణ అంటే అత్తు ఇలానే చేస్తుంది అంటుంది. తనకు తెలియకపోవచ్చు ఏంటిది, కానీ అత్తు చేస్తుందిగా నేను ఇలాగే చేస్తాను. నేను పూజ చేసేటప్పుడు చిన్నపిల్లలండి, అంటే నేను చూసింది చెప్తున్నాను, నా ఒడిలో కూర్చొని అభిషేకం అన్ని చేస్తుంటే వాళ్ళ క్రమం తెలిసిపోయింది, నేను నేర్పియలేదు. అత్తు ఫస్ట్ నీళ్లు పోస్తుంది, మళ్ళీ పాలు పోస్తుంది, మళ్ళీ నీళ్ళు పోస్తుంది, గంధం పెడుతుంది, డ్రెస్ ఎలా వేస్తుంది, ఇవన్నీ చూసి 1.5 year 2 years వచ్చేసరికి వాళ్ళు అద్భుతంగా పూజ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా చేశారు? ఏదైతే చూసారో అదే పిల్లలు చేస్తారు. నైవేద్యం పెడుతుంది అమ్మ అంటే నైవేద్యం తింటాడనే పెడుతుంది కదా. అట్లాంటి పిల్లలకి ఈ డౌట్స్ రావండి, నాన్ సెన్స్ డౌట్స్ రావు. చూసారు కదా అత్తు చేసింది, రోజు చేస్తుంది అంటే ఏదో ఉంటుంది కదా అని వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళకు క్వశ్చన్స్ అడగరు. నేను బొమ్మకు మీరు పూజ చేస్తారేంటి, డీటీకి పూజ ఏంటిది, నీళ్ళు పోయడం ఏంటిది, వేస్ట్ అవుతుంది కదా, ఇట్లాంటి నాన్ సెన్స్ క్వశ్చన్స్ వాళ్ళు అడగరు. చిన్నప్పటి నుంచి చేసిన సేవ పెద్దవాళ్ళు చేస్తే పిల్లలు చూస్తారు. అలాగా ఋషి మునులతో పిల్లల్ని పెంచుతుంది అమ్మ. మంచి స్టోరీస్ తో, మంచి తపస్వి యొక్క వాతావరణంతో పెంచుతుంది అనమాట. ప్రకృతిలో పెరుగుతారు. ప్రకృతిలో మనం ఎంత పెరిగితే అంత మనకి హెల్త్ బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ డాక్టర్ ఏం చెప్తారు అంటే కొంచెం వాతావరణం మార్చండి, స్ట్రెస్ పడుతున్నారు. దాదాపు అన్ని రోగాలకు కారణం మన స్ట్రెస్ కారణం ఏంటిది అంటే మనం ప్రకృతి నుంచి దూరంగా ఉంటున్నామండి. అంటే దెర్ ఇస్ నో రిలాక్సేషన్. పని తింటున్నాం, పడుకుంటున్నాము, పెళ్లి, పిల్లలు, డబ్బు 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 అంతే రొటీన్ అయిపోయింది. అసలు మనం గనక చూస్తే మన డాక్టర్స్ చెప్తారండి, మనం గనక హోలిస్టిక్ పద్ధతి ఉంటుంది కదా, వెళ్తే జస్ట్ మన చెట్లకు నీళ్ళు వేయండి అంటారు. అదేంటి మెడిసిన్ అనుకోవచ్చు, దట్స్ అ మెడిసిన్. అంటే నేను చెట్టుకు నీళ్ళు ఇస్తే నాకేమి ఇస్తుంది అని ఆలోచించే వాళ్ళు కాదు. ఇప్పుడు జనరేషన్ అలా ఉందనమాట. ఇప్పుడు ఆ చెట్టు ఉంది అనుకోండి, అదేం పళ్ళు పూలు ఇవ్వవు మనము, కానీ ఇట్లాంటి చెట్లు పెట్టేసి మనం వాళ్ళకి నీళ్ళు వేయాలి, అవి గ్రో అవుతాయి. సో డూ సంథింగ్ అన్కండిషనల్. ఇంట్లో వాళ్ళకు నువ్వు పెడతావు, నీ భర్తకు నీ పిల్లలకి నువ్వు ఫుడ్ పెడతావు, బయటకు వెళ్ళి డొనేట్ చేయి. నిజంగా ఒకసారి చేసి చూడండి. మనకు ఎవరికి సంబంధం లేదు, అలాంటి పూర్ పీపుల్ కానివ్వండి, బయట ఎవరో ఉన్నారు, జస్ట్ అలా వెళ్ళేసి వాళ్ళకి ఆకలేసిందంటే అన్నం తింటావమ్మా అని కూర్చోబెట్టి వాళ్ళు అన్నం తినండి. మీరు నెలంతా తిన్నా కూడా అంత సంతోషం ఉండదు, అంత సంతోషం ఒకరికి పెడితే ఉంటుంది. వాళ్ళకి బట్టలు పెట్టండి. మనం ఒక 1,00,000 రూపాయలు చీర కట్టుకున్నా కూడా సంతోషం ఉండదు. జస్ట్ ఎవరికో బట్టలు లేని వాళ్ళకి ఒక బట్ట ఇప్పిస్తే ఒక సంతోషం, సంతోషపడ. అప్పుడు ఏమవుతుంది, దెర్ ఇస్ చేంజ్ ఇన్ యర్ ఇన్నర్ బాడీ. మీ సెల్స్ లో కూడా మొత్తం బాడీ అంతా కూడా, బాడీ టిష్యూస్ కూడా
ఆ సంతోషాన్ని ఫీల్ అవుతాయి కదండి, ఆ. దట్ గివ్స్ అస్ గుడ్ హెల్త్. సో అన్కండిషనల్ గా చేయడము, దీన్ని సేవ అంటారు. పరమాత్మ సేవ కానివ్వండి. మా గురుగారు ఒక మాట చెప్తారండి, నాకు చిన్నప్పటి నుంచి అసలు ఒక్క రోజు కూడా నేను పూజ చేయండి నాకు గుర్తులేదు అన్నారు. హూ ఈజ్ హీ? ఏదో నేను పిచ్చి వాళ్ళ ఎగ్జాంపుల్ ఇవ్వడం లేదు. దేశంలో మహత్ అద్భుతమైన కార్యం చేసిన స్వామీజీ గురించి చెప్తున్నాను నేను. మోర్ దాన్ 40-45 వేద పాఠశాలలు ఉన్నాయి. ఎంతో మందికి వేదాలు నేర్పిస్తున్నారు, పురాణాలు నేర్పిస్తున్నారు, మంచి మారల్ వాల్యూస్, ఎంతో మంది లైఫ్ ని తీర్చిదిద్దిన ఒక స్వామీజీ, ఒక సన్యాసి గురించి నేను మాట్లాడుతున్నారు. హీ సేస్ నాకు ఇచ్చిన బలం ఏంటిదంటే చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను పూజ మారలేదు. మా గురుగారు 2 hours కూడా పడుకోరండి అసలు. ఎప్పుడు తాపత్రయం, సమాజానికి ఏదో చెయ్యాలి. మొన్న రీసెంట్ చూసిన మెసేజ్, నేపాల్ కాలుతుంది, బంగ్లాదేశ్ కాలుతుంది, అందరం కలిసి పనిచేద్దాం, సమాజం సుఖంగా ఉండాలి, అందరం కలిసి రండి అన్న మెసేజ్. దట్ ఈస్ వాట్ బీయింగ్ అ సన్యాసి ఆర్ ఋషి ఇన్ అవర్ వైదిక పరంపర. నేను నా కోసం బతకడం కాదు, పరుల కోసం బతకడం. దట్స్ ద రీజన్ అండి. హీ 76 నౌ మా గురుగారు. 40-45 లాగా అనిపిస్తారు. వెరీ హెల్తీ. నేను మా గురుగారిని ఎప్పుడు కూడా ఇల్ హెల్త్ అసలు చూడలేదు. ఎందుకు? ఎవరి కోసం చేస్తున్నారు? అన్ని పరుల కోసమే, అందరి కోసం. వరల్డ్ లో 14 languages లో 180 countries లో భగవద్గీత ఆన్లైన్ నేర్పిస్తున్నారు గురుగారు. మనకు అన్ని సౌకర్యాలు చేసి పెట్టారు. ఎంతో మంది పిల్లలకి, అనాథ పిల్లలకి ఎన్నెన్నో రాష్ట్రాల్లో స్కూల్స్ ఉన్నాయి అనమాట ఈ పేద పిల్లల కోసం. సో మచ్ ఆఫ్ వర్క్ హీస్ డూయింగ్. సో ఆ ఒక్క సంతోషం, మరి ఏమొచ్చింది రిజల్ట్ అంటే సీ హిస్ బాడీ. ప్రకృతితో ఉంటారు, పరుల కోసం పనిచేస్తారు, పాజిటివిటీ. సో ఎప్పుడు నా కోసం నేను బతకడం కాదు, పరుల కోసం బతకడం అనేది నేర్చుకో. ఋషులతో ఉండొచ్చినప్పటి నుంచి మీ పిల్లల్ని అలా పెంచండి, ఖచ్చితంగా మార్పు మీరు చూస్తారు. అంతే, అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి, రూమ్ లో పెట్టాలి, వాళ్ళకి లేనిపోని గ్యాడ్జెట్స్ ఇవ్వాలి. దెన్ యూ సే మా పిల్లలు ఇలా అయిపోయారండి, ఎందుకలా అయిపోరు? మీరు వాడుతుంటే చూసి వాళ్ళు నేర్చుకుంటారు. సో మనం కూడా పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడము, ఫ్యామిలీ టైం కొంచెం ఉండడము, కొంచెం ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడము. నాకేమొస్తుంది దేశకాలం అనుసరి నాకేమొస్తుంది అని అడుగుతారండి. ప్రతిదీ కూడా కండిషనల్ ఉండకూడదు. నేను బయటికి వెళ్తే నాకేమొస్తుంది, అలా చేస్తే ఋషిమునులు అలా ఉంటే, దేశభక్తులు అలా ఉంటే, భారతదేశం ఒక గొప్పదనం ఏంటిదండి. అన్కండిషనల్ గా సేవ చేస్తే మీకు ఆర్థికంగా ఏం దొరుకుతుందో నాకు తెలియదు, కానీ మంచి కర్మ మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. మంచి కర్మ మంచి సంతానాన్ని కల్పిస్తుంది, మంచి కర్మ ఆత్మ సంతోషాన్ని కల్పిస్తుంది. ఇది ఏది కూడా డబ్బుతో రాదు. కాబట్టి ఆ సంస్కారం చిన్నప్పటి నుంచి ఇవ్వాలి. అలాంటి దాంట్లో వాతావరణంలో కుంతి మాత 5గురిని కూడా పెంచుతుంది, 5గురు పిల్లల్ని. మరి పెద్దగా అయ్యారుగా పిల్లలు, ఇప్పుడు రాజ్యం, ఇవన్నీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని కుంతి మాత 5గురు పిల్లల్ని కూడా హస్తినాపురానికి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా అక్కడ వీళ్ళని చూసి జెలసీ అన్నమాట. అంటే బిఫోర్ కంటిన్యూషన్ అమ్మా, అంటే గాంధారి మాత అంటే 10 months అయిపోయినాయి, 11-12 months అయిపోయినాయి అని చెప్పి పిల్లలు పుడతలేరు అని చెప్పి పుట్ట పైన ఇట్లా గుద్దు కొట్టేసుకుంటాయి అని చెప్పి చెప్తే ఆ పిండం అనేది పార్ట్స్ గా డివైడ్ అయ్యి పడిపోతుంది అని చెప్పి తర్వాత మహర్షి వస్తారు కుండలు. ఆ స్టోరీ నిజమేనా? అంతే, నిజమే, మహాభారతంలో ఉంది. అది ఇప్పుడు మనం టెస్ట్ బేబీ చూస్తున్నాం కదండి, అదేమైపోతుందంటే చూడండి, ఈర్ష. గాంధారి మాత పతివ్రత అండి, వెరీ వెరీ గుడ్ క్యారెక్టర్, చాలా మంచి పవిత్రమైన క్యారెక్టర్. కానీ అది హస్బెండ్ ప్రెజర్ కానివ్వండి, అంటే నేను అంధుడుగా పుట్టాను, నాకు పిల్లలు పుట్టడం లేదు, నువ్వు కనడం లేదు అన్న ఒక ప్రెజర్ కానివ్వండి, లేదు అంటే నాకే మొదటి సంతానం కలిగితే నా భర్తకు దొరకని రాజ్యం నా పిల్లలకి దొరుకుతుందిగా అన్న ఒక భావం కానివ్వండి, ఏదో ఒక భావంతో కానీ నాకు ఎందుకు కలగలేదు. అక్కడ ధృతరాష్ట్ర పుట్టేశాడు, వార్త వచ్చేసింది, మరి ఎందుకు నువ్వు బయటికి రావట్లేదని అలా కొట్టేసరికి ఆ పిండం బయటపడిపోతుంది. పిండం బయటపడేసరికి అరే ఇది గోళాకారంలో ఉంది ఏంటిది, అసలు దానికి ముక్కు చెవి కాళ్ళు ఏమీ లేవు అని పడేస్తారు. లేదు పడేయకూడదని వ్యాస మహర్షి వచ్చి 101 101 అండి, 100 కాదు, 101 కుండల్లో కూడా దాన్ని ఒక భాగాలు చేసి ఆ ప్రతి ఒక్క పిండాన్ని పెడతారన్నమాట. యుక్తమైన టెంపరేచర్ అంటే మనం దీన్ని కల్పన అనుకున్నాం అనుకోండి, ఇమాజినేషన్ అనుకుందాం, ఓకే, బట్ హౌ ఫార్ దే కుడ్ ఇమాజిన్. ఇప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ బేబీ ఇప్పుడు చూస్తున్నాం 21st century, అప్పుడు ఇమాజినేషన్ ఎట్లా చేశారు అసలు వాళ్ళు, రైట్? సో దే వర్ వెరీ అంటే వెల్ క్వాలిఫైడ్ అనమాట. మన ఋషులు అంటే ఏదో మూర్ఖులు అనుకోవద్దు, వెరీ వెరీ వెల్ క్వాలిఫైడ్. ఇమాజినేషన్ ఉన్నా కూడా చక్కటి ఇమాజినేషన్ చేశారు కదా, అది ఇప్పుడు మీరు నిజం చేయగలిగారు 21st century, అది అప్పుడు చేసి చూపించారు వాళ్ళు. సో కుండల్లో కూడా శుద్ధమైన ఘీ వాడేసి కొన్ని ఆయుర్వేదిక పదార్థాలు అంటే మెడిసినల్ అవన్నీ కూడా వాడి పెట్టేసరికి యుక్తమైన టెంపరేచర్ లో కొన్ని రోజులు పెట్టేసరికి దానికి కాళ్ళు చేతులు అన్ని రావడం జరిగింది. 100 కౌరవులు
వాళ్ళకొక చెల్లి దుశ్శల, ఇలాగా 101 సంతానం కలుగుతుంది. కానీ మొదట పుట్టింది మాత్రం ధృతరాష్ట్రుడు, దాని తర్వాత దుర్యోధనుడు పుడతాడు. అయితే అక్కడ ఒక మంచి సంఘటన అండి. ఆ పుట్టంగానే కూడా శకునాలు జరుగుతాయి. ఇప్పుడు చాలా మంది శకునాలు నమ్మరు, కానీ ఉంటాయండి. అంటే మరీ నేను మీరు మూఢనమ్మకంగా మారాలి అనను నేను, బికాస్ ఐ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ. అంతేకాని నేను మూఢనమ్మకాలు మాత్రం నాకు ఉండవు. బికాజ్ ఏంటిది, మా గురుగారు ఏం చెప్తారు అంటే పురుషార్థం మీద ఎక్కువ నమ్మాలి మనము. మన పురుషార్థం, మన కర్తవ్యం మీద నమ్మాలి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒకసారి బైక్ మీద వెళ్తుంటే ముందు నుంచి క్యాట్ వెళ్ళిపోయింది అనుకోండి, పిల్లి వెళ్ళిపోయింది. పిల్లి వెళ్ళంగానే అపశకునం కదా అంటాం మనం. వెంటనే భయం వేసేది నాకు కూడా, చిన్నప్పటి నుంచి విన్నాను కదా. కానీ మా గురుగారు ఒక మాట చెప్పారు, పిల్లి వెళ్తే చెడు జరుగుతుందని విన్నావు, ఇంకోటి ఏం విన్నావు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే మంచి జరుగుతుందని విన్నావు. మరి అది చెడు జరుగుతుందని విన్నప్పుడు వెంటనే నేను శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మంచి జరుగుతుంది ఎందుకు అనుకోవు? సో దీనికన్నా నెగిటివ్ బిలీఫ్స్ ఎక్కువ ఉంటాయి. అది మనిషి ప్రకృతి. సో బిలీవ్ ఇన్ గుడ్, పురుషార్థం. అలా వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, నేను శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్నాను కదా, నాకు మంచి జరుగుతుంది అన్న మీద నమ్మకం పెట్టాలి. ఇంకోటండి, మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఒక పూజ అయిన తర్వాత ఘల్ 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 అని సౌండ్ వస్తుంది అనమాట ఇంట్లో. ఆ సౌండ్ వస్తుంటే అందరూ అదేంటి సౌండ్ వస్తుంది, మాకు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వస్తుంది అనేసరికి ఒకరేమో ఏమైనా దయ్యం ఉందా, ఎందుకు నీకు వస్తుందా, ఇట్లా సౌండ్ వినిపిస్తుంది. మా నాన్నగారేమో కళ్ళల్లో నీళ్ళు వచ్చి, అంటే మా నాన్నగారు భావం, శిల్ప ఇంత భక్తి చేస్తుంది కదా, ఖచ్చితంగా బాలకృష్ణుడు వచ్చాడేమో అని మా నాన్న అంటే, నాకు నేను ఇప్పుడు మర్చిపోయాను అసలు ఆ సంఘటన. మా నాన్నగారు ఇంకొక ఆవిడేమో, నాకు అసలు ఇక్కడి నుంచి అట్ట ఏదో వెళ్ళినట్టు కనిపించింది, నాకు భయం వేస్తుంది అంటే. ఒక హాఫ్ డే అది మాకు అసలు, అంటే 1-2 hours అనుకోండి. అందరం ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కావట్లేదు మాకు, అందరికి వస్తుంది, సరే ఒకరికి కూడా కాదు. సో కాసేపు అయిన తర్వాత మొత్తం తిరిగాను, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటిది. నా చున్నీ కండి కింద చిన్న చిన్న గుంగురు అనమాట. అదే ఎంత చిన్నగా ఉన్నాయంటే మాకు అసలు అది కనిపించలేదు. నేను గ్యాలరీలోనే వస్తుంది ఎక్కడని చూస్తే ఆ చున్నీకి కింద ఉన్నాయి. సరే దిస్ ఇస్ అంటే దానివల్ల వచ్చాయి. కానీ దానివల్ల భావాలు ఎలా ఉన్నాయి, మా నాన్నగారికి భావం ఏం లేదంటే బాలకృష్ణుడు వచ్చాడేమో ఇంటికి, అంటే భక్తిపరమైన వాతావరణం. ఇంకొకరికేమో ఏమీ లేదు కానీ నాకు కనిపించింది అంటారు. కనిపించిందా, మరి అబద్ధమే కదా అది. సో మన మనసులో ఉన్న భావాలు మనకు ఒక్కొక్కసారి అలా అవుతున్నట్టుగా జరుగుతాయి అన్నమాట. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ గుడ్, మన పురుషార్థంలో, దేవుడిలో. అప్పుడు దేవుడు వచ్చాడని ఎందుకు అనుకోకూడదండి. గల్లు గల్లు సౌండ్ వచ్చినప్పుడు చాలా మంది అంటారు అమ్మవారి దగ్గర టెంపుల్స్ లో వస్తూ ఉంటుంది, అమ్మవారు తిరుగుతుంది అనేసి. మరి దయ్యం ఎందుకు అనుకుంటారు, అమ్మవారు వచ్చిందని ఎందుకు అనుకోరు? బికాజ్ మనిషి మెంటాలిటీ ఏంటిదంటే నెగిటివ్ ఆలోచిస్తారు అనమాట. సో థింక్ పాజిటివ్. మనలోనే ఆ శక్తి ఉంది. నేను దయ్యాల గురించి కూడా చెప్తానండి. ఐ హ్యావ్ సీన్, ఉంటాయి, బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, దయ్యాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది కూడా నేను చెప్తాను, ఎవరితోనో జరిగి ఉంటే వాళ్ళకి ఇంత పవర్ ఉంటే, నా నరసింహ భగవంతుడికి, నా అమ్మవారికి ఇంత పవర్ ఉందండి. నేను అనుభవంతో చెప్తున్నానండి, మీరు అనుభవంతో దైవ భక్తి చేయండి. నథింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ గాడ్. నేను అనుభవంతో చెప్తాను. ఈ సెంచరీలో పుట్టిన అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని చెప్తున్నాను. ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళకున్న పవర్ ఇంత మాత్రమే. వాళ్ళకు మనం పవర్ ఎక్కువ ఇస్తాం ఎప్పుడు తెలుసా, మనం ఆలోచించి ఎక్కువ ఇస్తాం. దయ్యం వచ్చింది, అది వచ్చింది, ఎస్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ఉంటాయి. బట్ మోర్ పవర్ టు గాడ్. సో బిలీవ్ మోర్ ఇన్ గాడ్. అది కూడా చెప్తానండి, నేను నా అనుభవంతో చెప్తాను. నేను ప్రవచనాలు ప్రారంభించినప్పుడు నేను శ్రద్ధతో చెప్పేదాన్ని, దేవుడు ఉంటాడు, దేవుడు మాట్లాడతాడు అనేసి. కానీ ఈరోజు నేను అనుభవంతో చెప్తున్నాను, దేవుడు మాట్లాడతాడు, దేవుడు మన వెంటే ఉంటాడు, దేవుడు వింటాడు, దేవుడు నడుస్తాడు, దేవుడు ప్రసాదం తింటాడు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను మీకు. ఎలా అమ్మా మాకు కనిపించదు కదా అంటే, కనిపిస్తాయి. దానికోసం వాళ్ళతో మాట్లాడండి పరమాత్మతో. అంటే ఇది బహిరంగంగా చెప్పుకోవడానికి కాదండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదో అందరూ నన్ను గొప్పగా అనుకొని కాలు మొక్కడానికి కాదు. ఇది నాతో, నా అంత మామూలు మనిషితో జరిగితే మీతో ఎందుకు జరగదు కదా. హరి హరి అని స్మరించే వాళ్లకు ఖచ్చితంగా దైవ అనుభూతి కలుగుతుంది. అని కలియుగంలో అయితే ఎక్కువసార్లు దర్శనం అవుతుంది ఈజీగా. కానీ ఎవరితో చెప్పకండి, అది చెప్పడానికి కాదు. బట్ ఎందుకు చెప్తున్నాను అంటే, శ్రద్ధతో చేస్తారేమో అన్న దాంతో నేను చెప్తున్నాను. సో పరమాత్మ ఉంటాడు, థింక్ పాజిటివ్ అనమాట. సో వీళ్ళలాగా రావడము, ఈర్ష అనేది ఇక్కడ స్టోరీ మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ఈర్ష వల్ల మొదట దుర్యోధనుడు పుడతాడు. పుట్టంగానే ఆ సంకేతాలు, ఐ వాజ్ టెల్లింగ్, సంకేతాలు, ఆ శకునాలు ఏమవుతాయంటే, మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న ఏమంటారు ఔల్స్ కానివ్వండి, పక్షులు అరవడము, ఇవన్నీ సంకేతాలు వచ్చేసరికి అందరు పత్రిక తీసి చూస్తారు. మన దగ్గర ఉంటుంది, ఇప్పుడు కూడా చాలా మంది చేస్తారు. పుట్టంగానే పత్రిక చూస్తారు ఎలా ఉందని, జాతకం. అది చూసేసరికి ఈ పుత్రుడు మీ వంశాన్ని నాశనం చేస్తారు, ఈయనని త్యాగం చేయండి అని చెప్తారు.
కానీ పుత్రమోహం అదే టైంలో చెప్పాడు విదురుడు, అన్నయ్య ఒక్కరి గురించి ఆలోచిస్తున్నావు నువ్వు, కానీ ఈ పుత్రుడి వల్ల నీకు చెడు జరుగుతుంది, నీ యొక్క 99 సంతానం కూడా నాశనం అయిపోతుంది, నీ రాజ్యము నీ పేరు అన్ని పోతుంది, దీన్ని త్యాగం చేయండి, చేయడు. పుత్రమోహం అనమాట. సో అక్కడి నుంచి తెలిసిపోయింది అట్లాగనమాట. ఓకే అమ్మ.